నుండి బీజేపీ జాతీయ మండలి సమావేశాలు ఢిల్లీలో జరగనున్నాయి. ఏపీ నుంచి 200 మంది బీజేపీ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. భారత మండపం వేదికగా పార్టీ ప్రచార కమిటీ సమావేశమై ప్రధాని అభ్యర్థిగా మళ్లీ మోదీని ఎన్నుకోనుంది బీజేపీ. పలు కీలక నిర్ణయాలను కూడా ఈ సమావేశాల్లో బీజేపీ అధిష్టానం ప్రకటించనుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో జాతీయ మండలి సమావేశాలని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఎల్లుండు 2 రోజుల పాటు భారత మండపం వేదికగా ఈ సమావేశాలు జరగబోతున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది బీజేపీకి సంబంధించిన ప్రతినిధులు, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులతో పాటుగా ఎంపీలు, అలాగే ఇటు జిల్లా అధ్యక్షుల వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, బీజేపీ జాతీయ మండలికి సంబంధించిన సభ్యులు, ఈ విధంగా మొత్తం 10,000 మంది వరకు కూడా సుమారు ప్రతినిధులంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఏపీ నుంచి సుమారు 200 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు. 2024 సార్వత్రిక ఎన్నికలకి ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లాలి, వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రజల్లోకి ఏ అంశాలని తీసుకెళ్లాలి, ప్రచార కార్యక్రమాలు, ఎన్నికల వ్యూహాలకు సంబంధించిన అంశాలపైన పార్టీ నేతలకి ప్రధాని మోడీ, అలాగే జేపీ నడ్డా, అమిత్ షా ఇటువంటి కీలక నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. కొన్ని కీలక తీర్మానాలు కూడా చేయబోతున్నారు. మూడోసారి కూడా ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరుని ప్రతిపాదించబోతున్నారు, అలాగే దాన్ని ఆమోదించబోతున్నారు కూడా. అలాగే ప్రచార కమిటీకి సంబంధించి ముఖ్యంగా ప్రచార సారథిగా కూడా నరేంద్ర మోదీనే ఈసారి ఎన్నుకోబోతున్నారు. అలాగే ఎన్నికలు ముగిసేంత వరకు కూడా జేపీ నడ్డాని అధ్యక్షుడిగా కొనసాగిస్తూ కూడా ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. సో ఈ సమావేశాల్లో ముఖ్యంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి, తెలంగాణ లోక్సభకు సంబంధించి ఎలాగో ఒంటరిగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. సో ఏపీకి సంబంధించినంత వరకు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు రమేష్ నాయుడు గారు ఉన్నారు, ఏపీ బీజేపీకి సంబంధించిన నేత. అలాగే ఈ జాతీయ మండలికి సంబంధించి ఏపీ నుంచి సమన్వయకర్తగా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు. సార్, ఏపీ బీజేపీ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? పొత్తులకు సంబంధించిన వ్యవహారం పైన 2-3 రోజులు ఏమన్నా స్పష్టత వస్తుందా? ఈ జాతీయ మండలి సమావేశాల సందర్భంగా ఏపీ బీజేపీ నేతలంతా ఢిల్లీలోనే ఉన్నారు కదా, ఏమన్నా సమావేశాలు జరగబోతున్నాయా? ఈ జాతీయ మహాసభలు ఏవైతే ఉన్నాయో ఇవి రాబోయే ఎన్నికలకి ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని ఇస్తూ రాబోయే రోజుల్లో వ్యవహరించాల్సినటువంటి ఎన్నికల ఎత్తుగడల మీద మా అందరికి ఒక స్పష్టమైనటువంటి నిర్దేశనం చేయబోతున్నారు. జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు కావచ్చు, లేకపోతే దేశ ప్రధాని ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఈ సందర్భంగా అనేక రకాలైనటువంటి సాధించినటువంటి విజయాల మీద రాబోయే రోజుల్లో మనం సాధించినటువంటి విజయాలతో పాటు మరొకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముందు ఉండేటువంటి ఛాలెంజెస్ ఈ దేశానికి ముందర, అలాగే సాధించబోవడానికి కొన్ని లక్ష్యాలు ఏవైతే పెట్టుకుంటున్నామో వాటి మీద కూడా వివరణాత్మకమైనటువంటి తీర్మానాలు కూడా చేయబోతున్నారు. ఏపీకి సంబంధించి ఒక గందరగోళ పరిస్థితి, ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో వెళ్తాయా లేదా అని చెప్పి రాష్ట్ర ప్రజానీకం ఎదురు చూస్తున్నారు. బీజేపీ నుంచి కూడా మీరు కూడా రాజంపేట ఆశావాహిగా ఉన్నారు ఎమ్మెల్యే స్థానానికి. సో క్యాడర్ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి, ఒక స్పష్టత వస్తుంది అనుకుంటున్నారా? ఈ కేంద్ర పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది కార్యకర్తలుగా మా అందరికీ ఆమోదయోగ్యమే. కేంద్ర పార్టీ రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి నేపథ్యంలో రాజకీయ శూన్యత కావాల్సినంత ఉన్నటువంటి క్రమంలో అన్ని ఆలోచన చేసే పార్టీకి అలాగే ప్రజలకు మంచి జరిగే విధంగా ఒక నిర్ణయం అయితే ఉంటుందని చెప్పి భావిస్తున్నాం. 100% కార్యకర్తలకు కూడా అది ఒక రకమైనటువంటి తీపి కబురుగానే ఉంటుందని చెప్పి కూడా మా అందరికి కూడా ఒక విశ్వాసం ఉంది. ఇది ఒక ప్రకటన అయితే ఉండొచ్చు అని చెప్పి నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది. జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాకు ఆమోదయోగ్యమే అంటున్నారు. ఇటు రాష్ట్రంలో ఇటు టీడీపీ, జనసేన కేడర్తో పాటుగా బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ పొత్తుల అంశం పైన. ఎందుకంటే త్వరలో షెడ్యూల్ రాబోతోంది. ఇప్పటి వరకు ముఖ్యంగా ఆయా కాన్స్టిట్యున్సీల్లో మేము కూడా పోటీకి సిద్ధంగా ఉన్నాం, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధినాయకత్వం ఏం ప్రకటిస్తుంది అన్న ఉత్సాహంతో ముఖ్యంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి. అధిష్టానం ఈ 2-3 రోజులు ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం పురంధరేశ్వరి కానీ, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు సహా కీలక నేతలంతా కూడా ఢిల్లీలోనే ఉన్నారు. రేపు బీజేపీ జాతీయ మండలి సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మురళీధరన్తో పాటుగా కీలక నేతలంతా కూడా రాష్ట్ర నాయకత్వంతో చర్చించి ఇప్పటికే వారి నుంచి సీల్డ్ కవర్లో ముఖ్యంగా టీడీపీ, జనసేనతో కలిసి వెళ్లాలా లేక ఒంటరిగా
వెళ్ళాలా, ఇటు వైసీపీ టీడీపీకి సమదూరం పాటించాలా అన్న అంశానికి సంబంధించి ఒక రిపోర్ట్ని కూడా తెప్పించుకున్నారు. అలాగే సెంట్రల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా రాష్ట్రంలో ఎవరు అధికారాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది, అలాగే బీజేపీ ఎవరితో కలిసి వెళ్ళాలి, వీటంటి అంశాలకు సంబంధించిన సర్వేలు ఏం చెప్తున్నాయి, చంద్రబాబు ఇటీవల కలిసినప్పుడు ముఖ్యంగా జాతీయ నాయకత్వానికి వివరించిన అంశాలు. సో వీటన్నిటి ఆధారంగా కూడా 2-3 రోజుల్లో పొత్తులకు సంబంధించి అయితే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర క్యాడర్ మాత్రం జాతీయ నాయకత్వం ఒక జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ కాబట్టి సో అధిష్టానం నిర్ణయమే ఫైనల్ గా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఇంటర్నల్ గా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది, ఒకవేళ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయిస్తే కనుక వాళ్ళకు కూడా పోటీ చేసే అవకాశం వస్తుంది అన్న భావనలో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో కీలక రాజకీయ పరిణామాలు అయితే ఏపీ రాజకీయాల్లో చోటు చేసుకునే అవకాశం ఉంది. పొత్తులకు సంబంధించి ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.